నేటిదిన వాక్య ధ్యానం కొరకు 93వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పురాతన కాలము నుండి ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు. ఎవరును ఎన్నడూను ఆయనను మించినటువంటి వారు లేరు. కారణం ఏంటంటే ఆయనే ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు. ఈ కారణాన్ని బట్టి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే అని చెప్పి ఇక్కడ తెలియచేయటం గమనించగలం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సదాకాలము ఉండేటటువంటి దేవుడై ఉన్నారు. గనుకనే 79వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి ఆసాపు 13వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచెదము అని చెప్పి ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, ఇశ్రాయేలీయుల జీవితాల్లో ప్రభు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, అలానే తమ కాలమందు ప్రభు వారి పట్ల చేస్తున్నటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలను ఇక్కడ పలుకుటను గమనించగలం. ఆయన సదాకాలం ఉన్న దేవుడు గనుక సదాకాలము కృతజ్ఞతాస్తుతులు పొందనర్హుడైనటువంటి దేవుడిగా ఉన్నారు. 48వ కీర్తన 19వ చరణంలో కోరహు కుమారులు కూడా ఈ విధంగా పలుకుతున్నారు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించునని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, ఈ లోకంలో మనం ఉన్నంతకాలం ఈయన సదాకాలం ఉన్నటువంటి దేవుడు గనుక మనలను ఆయన నడిపిస్తారు. ఎవరితోనూ మన జీవితము అది నిరంతరము అనుబంధం కలిగినది కాదు. ఏదో ఒక దినాన ఒకరికి ఒకరు ఎడబాయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనకున్నటువంటి అనుబంధము అది సదాకాలము. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణై వెళ్ళబోయే ముందు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన సదాకాలం ఉండే దేవుడు. రెండోదిగా తన ప్రజలతో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, సదాకాలం కృతజ్ఞతాస్తుతులు పొందదగిన దేవుడు, అంతేకాక మరణం వరకు మళ్ళీ నడిపించే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు నిశ్చయముగా ఇటు గొప్ప దేవునితో అనుదినము మనము అనుబంధం కలిగినటువంటి వారమై ఏమాత్రం కృంగిపోక అధైర్యపడక ధైర్యముతో ప్రభువును మహిమపరచుచు, ఆయన సదాకాలం ఉన్న దేవుడు గనుక మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్నటువంటి దేవుడు, మన ప్రతి అవసరం తీర్చగలిగిన దేవుడు, నిశ్చయముగా మనం ఎదుర్కొనే శోధనలన్నింటిలో కూడా ఆయన జయం ఇవ్వగలిగిన దేవుడు. నాడు మన పితరులకు తోడుగా ఉన్నారు, నేడు మనకు కూడా ఆయన ఉన్నారు, రేపటి దినాన మన తర్వాత తరాలకు కూడా ఆయనే దేవుడు గనుక నిశ్చయముగా ఆయన సెలవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న నీ మాటల ద్వారా నీవే సదాకాలము మాకు ఉన్న దేవుడు అని మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. నిన్ను కలిగినటువంటి జీవితాలకు నువ్వు చేసే ప్రతి మేలుకు ఉపకారాలకి కృతజ్ఞతలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈరోజు
నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.